నమస్కారం. రాశి ఫలాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకు విశేష ఆదరణ పొందుతున్న శాస్త్రం జ్యోతిషం. 6 వేదాంగాలలో జ్యోతిషం ఒకటి. భవిష్యత్తును తెలుసుకోవటానికి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది విశ్వసించేది జ్యోతిషం. జీవి జననకాల గ్రహస్థితి ప్రకారం జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది మొదలైన అంశాలను జ్యోతిషం ద్వారా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. మన పూర్వీకులు వేదాంగాలను, జ్యోతిష, ఖగోళ, భౌగోళిక వంటి అనేక శాస్త్రాలను అధ్యయనం చేసి, పరిశోధన చేసి, పరిస్థితులను అంచనా వేసి అనేక పట్టికలను, మరెన్నో విషయ సంగ్రహాన్ని మనకు అందించారు. వాటి ఆధారంగా ద్వాదశ రాశి చక్రంలోని గ్రహాల స్థితిగతులు, ఏ గ్రహం అనుకూలంగా ఉంది, ఏ గ్రహం ప్రతికూలంగా ఉంది, గ్రహ అనుగ్రహానికి ఏ విధంగా మెలగాలి, ఎటువంటి పరిహార మార్గాలు అనుసరించాలి వంటి అనేక విషయాలను ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం. ఈ రాశి వారికి కుటుంబ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. రుణ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. తెలియని ఆందోళన అధికమవుతుంది. మేషరాశి వారికి అనుకూలించే దైవం సూర్యనారాయణుడు. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రం చంద్ర స్తోత్రం. మేషరాశి వారు జపించవలసిన మంత్రం ఆదిత్యాయ నమః. మేషరాశి వారు చేయవలసిన ప్రదక్షిణ సూర్య నమస్కారాలు 3 సార్లు. మేషరాశి వారు సమర్పించవలసిన నైవేద్యము పాయసం. మేషరాశి వారు ఇవ్వవలసిన దానం బియ్యం. మేషరాశి వారికి అనుకూలించే రంగు తెలుపు. మేషరాశి వారికి అనుకూలించే సంఖ్య 1. ఈ రాశి వారికి కీర్తి ప్రతిష్టలు పెరిగే కాలం. స్త్రీ మూలకంగా వివాదాలు ఉంటాయి. వీసా వంటి వాటికి ఇతరులను నమ్మి మోసపోయే కాలం. వృషభ రాశి వారికి అనుకూలించే దైవం గోవిందుడు. వృషభ రాశి వారు పఠించవలసిన స్తోత్రం మృత్యుంజయ స్తోత్రం. వృషభ రాశి వారు జపించవలసిన మంత్రం లక్ష్మీ వల్లభాయై నమః. వృషభ రాశి వారు చేయవలసిన ప్రదక్షిణ రావి వేప చెట్లు కలిసి ఉన్న చోట 21 సార్లు. వృషభ రాశి వారు సమర్పించవలసిన నైవేద్యము లడ్డు. వృషభ రాశి వారు ఇవ్వవలసిన దానం పెసలు. వృషభ రాశి వారికి అనుకూలించే రంగు నీలం. వృషభ రాశి వారికి అనుకూలించే సంఖ్య 5. ఈ రాశి వారికి కార్యలాభ సిద్ధి, అనారోగ్య సూచన, ఔషధ సేవనం తప్పదు. మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మిథున రాశి వారు పఠించవలసిన స్తోత్రం దత్త కవచం. మిథున రాశి వారు జపించవలసిన మంత్రం సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య రుణహర భవహర సుబ్రహ్మణ్య. మిథున రాశి వారు చేయవలసిన ప్రదక్షిణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 3 సార్లు. మిథున రాశి వారు సమర్పించవలసిన నైవేద్యము 21 చెరుకు ముక్కలు. మిథున రాశి వారు ఇవ్వవలసిన దానం శనగలు. మిథున రాశి వారికి అనుకూలించే రంగు తెలుపు. మిథున రాశి వారికి అనుకూలించే సంఖ్య 8.
ఈ రాశి వారికి క్షేత్ర దర్శన సూచన, మనోభీష్టాలు నెరవేరే సూచన. కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం మృత్యుంజయేశ్వరుడు. కర్కాటక రాశి వారు పఠించవలసిన స్తోత్రం మృత్యుంజయ స్తోత్రం. కర్కాటక రాశి వారు జపించవలసిన మంత్రం మృత్యుంజయాయై నమః. కర్కాటక రాశి వారు చేయవలసిన ప్రదక్షిణ శివపార్వతులకు 3 ఆత్మ ప్రదక్షిణలు. కర్కాటక రాశి వారు సమర్పించవలసిన నైవేద్యము పాయసం. కర్కాటక రాశి వారు ఇవ్వవలసిన దానం నువ్వులు. కర్కాటక రాశి వారికి అనుకూలించే రంగు నీలం. కర్కాటక రాశి వారికి అనుకూలించే సంఖ్య 1. విద్యార్థులకు సామాన్య ఫలితాలుంటాయి. ఖర్చుల విషయంలో ప్రణాళికబద్ధంగా ఉండాలి. మానసిక ఒత్తిళ్లుంటాయి. సింహరాశి వారికి అనుకూలించే దైవం ఆంజనేయుడు. సింహరాశి వారు పఠించవలసిన స్తోత్రం ఆదిత్య కవచం. సింహరాశి వారు జపించవలసిన మంత్రం భక్తాంజనేయ స్వామియే నమః. సింహరాశి వారు చేయవలసిన ప్రదక్షిణ శివునికి 3 సార్లు. సింహరాశి వారు సమర్పించవలసిన నైవేద్యము 21 అప్పాలు. సింహరాశి వారు ఇవ్వవలసిన దానం గోధుమలు. సింహరాశి వారికి అనుకూలించే రంగు నారింజ. సింహరాశి వారికి అనుకూలించే సంఖ్య 3. ఈ రాశి వారికి బంధుమిత్రులతో మైత్రీభావం పెంపొందుతుంది. నిరుద్యోగులు ఆనందం కలిగించే వార్తలు వింటారు. కన్యా రాశి వారికి అనుకూలించే దైవం దక్షిణామూర్తి. కన్యా రాశి వారు పఠించవలసిన స్తోత్రం రామాష్టోత్తరం. కన్యా రాశి వారు జపించవలసిన మంత్రం దక్షిణామూర్తయే నమః. కన్యా రాశి వారు చేయవలసిన ప్రదక్షిణ దక్షిణామూర్తికి 3 సార్లు. కన్యా రాశి వారు సమర్పించవలసిన నైవేద్యము 2 కమలా పండ్లు. కన్యా రాశి వారు ఇవ్వవలసిన దానం పెసలు. కన్యా రాశి వారికి అనుకూలించే రంగు ఆకుపచ్చ. కన్యా రాశి వారికి అనుకూలించే సంఖ్య 6. రాశి ఫలాలు కార్యక్రమంలో మరిన్ని రాశుల గురించి తెలుసుకునే ముందు స్వల్ప విరామం.